మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే నేను మా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాము. ఐ విల్ లైక్ టు అపీల్ అపోజిషన్కు సంబంధించి నిన్న సాయంకాలం కూడా సార్ మీరు ప్రస్తావన చేసింది ఈ విధంగా అరుపులు నచ్చటం లేదు అనే ప్రస్తావన వచ్చింది. దానివల్ల ఒక సభ్యురాలు అనుకోవటం జరిగింది. సో ఆ విధంగా చేయకుండా ఈ విధంగా డిస్టర్బెన్సెస్ మాకు నచ్చలేదు, మీకెట్లా నస్తుందని కొంతమందిని అనటంతో ఒక మిస్కమ్యూనికేషన్ జరగటం జరిగింది. దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎవరైతే గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారో దాని తదుపరి మేము కూడా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా ఆ విధమైన సమాధానం చెప్పేటప్పుడు కూడా మీరు కూడా ఆ విధంగా సహకరించమని కోరుతాను. అయితే తమరి విజ్ఞప్తి ఏంటంటే మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని చెప్పి తమకు కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోడ్ల విషయంలో మొన్న మంత్రి గారి సభలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరం మేము మా మొత్తం పీరియడ్లో కేవలం 8,112 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాంట్లో 4,167 కోట్లు అప్పు తెచ్చి మరీ ఖర్చు చేశారన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. అయితే అది అవాస్తవం అధ్యక్ష. అంటే అంకెలు సరిగ్గానే ఉన్నాయి, కానీ మరి ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే 4-5 సీఈలు ఉంటారు అధ్యక్ష. ఒక్కొక్క విభాగం ఒక్కొక్క సీఈ చూసుకుంటాడు. అయితే ఒక్క సీఈ ఇచ్చిన దాన్నే బహుశా వారు చూసిరేమో. యాక్చువల్గా ఏంటంటే అధ్యక్ష, దీంట్లో స్టేట్ రోడ్స్ అండ్ ఎస్ఆర్ఎన్ అని స్టేట్ రోడ్స్ అండ్ సిఆర్ఎన్ అని ఒక విభాగం. ఆ విభాగంలో ప్లాను నాన్ ప్లాన్ రెండు ఉంటాయి అధ్యక్ష. ప్లాన్ వర్క్స్ అంటే ఏంటంటే సింగిల్ రోడ్లని డబుల్ రోడ్గా మార్చడం, కొత్త రోడ్లు వేయడం, లేదు 4 లేన్ రోడ్లు చేయడం, ఏమో ప్లాన్ వర్క్స్. ఇక నాన్ ప్లాన్ వర్క్స్ ఏమో రిన్యువల్స్, రిపేర్సు, చిన్న కల్వర్ట్లు కట్టడం నాన్ ప్లాన్ వర్క్స్. అయితే అధ్యక్ష, ఈ స్టేట్ రోడ్స్ విభాగంలో ప్లాన్లో మేమున్నప్పుడు 2014 నుంచి 2024 దానికి 10 సంవత్సరాల కాలంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన డబ్బు, ఖర్చు చేసి రిలీజ్ అయిన డబ్బు 8,821 కోట్ల అధ్యక్ష. తర్వాత ఆర్డీసీ నుంచి కూడా లోన్ తీసుకొని ఇంకొక 4,167 కోట్లు ఈ ప్లాన్లోనే ఖర్చు పెట్టినాం అధ్యక్ష. అది సపరేట్గా ఖర్చు పెట్టినాం. మంత్రి గారికి మరి అది దాంట్లోనే అని చెప్పి మొన్న మాట అన్నారు. ఈ రెండు కలిపితే ప్లాన్లో 12,988 కోట్లు రిలీజ్ అయినాయి 10 సంవత్సరాల కాలంలో. నా దగ్గర ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయి, తమరికి నేను పంపిస్తాను. అట్లనే నాన్ ప్లాన్లో అంటే రిపేర్స్, రెన్యువల్స్, కల్వర్ట్స్ కోసం 10 సంవత్సరాల కాలంలో 3,375 డైరెక్ట్ బడ్జెట్ నుంచి, తర్వాత డిఎంఎఫ్టి నుంచి 257 కోట్లు. ఈ రెండు కలిపితే రిపేర్స్, రెన్యువల్స్ కోసం 3,632 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో. అంటే స్టేట్ రోడ్స్ అండ్ సిఆర్ఎన్లో రెండు కలుపుకుంటే 16,621 కోట్లు కేవలం ఆ ఒక్క విభాగం నుంచే రిలీజ్ అయినాయి అధ్యక్ష. తర్వాత రూరల్ రోడ్స్ అని ఒక విభాగం ఉంటుంది మళ్ళీ. దీంట్లో ఏంటంటే ఎస్సీ ఎస్డిఎఫ్లో, ఎస్టీ ఎస్డిఎఫ్లో సేమ్ సింగిల్ లేన్ డబుల్ రోడ్ చేయడం కావచ్చు, లేదా సింగిల్ రోడ్లు కొత్త చేయడం కావచ్చు,
ఎస్టీ ఏరియాస్లో. దీనికోసం 1022 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష. అట్లనే సిఆర్ఐఎఫ్ అని సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనం మొదలు చేస్తాము, తర్వాత కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. దాని కింద 2519 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష. ఇట్లా రోడ్లు, బ్రిడ్జులు, రిన్యువల్స్ కలిపితే 22,180 కోట్లు 10 సంవత్సరాల కాలంలో అక్షరాల రిలీజ్ అయినాయి అధ్యక్ష. మీకు టోటల్ డీటెయిల్స్ నేను పంపిస్తాను అధ్యక్ష. వారన్నదేమో 8,112 కోట్లే అని అన్నారు, కానీ మేము రిలీజ్ చేసింది 22,180 కోట్లు ఖర్చు చేసినాం, 3 రెట్లు వాళ్ళు అన్నదానికంటే. మళ్ళీ వాళ్ళు ఇంకేమన్నారు, ఆర్డీసీ 4,167 కోట్లు కూడా దాంట్లోనే అన్నారు, 8,000 అది కాదు, సపరేట్ అది. సో అట్లా మొత్తం కలుపుకుంటే 22,180 కోట్లు. ఇంకా బిల్డింగ్స్ విషయానికి వస్తే, బిల్డింగ్స్లో అధ్యక్ష ఆ 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన ఖర్చు 2,652 కోట్లు. ఈ రోడ్స్ ఇంతకుముందు చెప్పింది, ఈ బిల్డింగ్స్ది రెండు కలుపుకుంటే మొత్తంగా 24,832 కోట్ల రూపాయల రోడ్లు, బిల్డింగ్ల పనులు మేము 10 సంవత్సరాల కాలంలో, నాకంటే మొదలు తుమ్మల గారు ఉన్నారు, నేను, మా కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రంలో ఖర్చు చేసినాం అధ్యక్ష. అయితే మేము అప్పులు చేసినాము అన్నారు. అప్పులు కేవలం 24,832 కోట్లలో 4,167 కోట్లు మాత్రమే అప్పు తెచ్చినాం, 20,665 కోట్లు బడ్జెట్ నుంచే పెట్టినామని తమరి ద్వారా ప్రజలకు, గౌరవ సభ్యులకు నేను మనవి చేయదలుచుకున్నా అధ్యక్ష. ఇంకా దీనికి యాడ్ చేస్తే నేషనల్ హైవేస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ హైవేస్లో కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు ఎన్హెచ్ వారు. అంటే టోటల్ నేను వాళ్ళది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద, బ్రిడ్జ్ల మీద, బిల్డింగ్ల మీద మొత్తంగా 32,832 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేయబడింది బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో అన్న విషయం మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఈ లెంత్ వైజ్ కూడా వారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాల్లో మీరు గుంత కూడా పూల్చలేదు అంటూ మళ్ళీ కేవలం 6,668 కిలోమీటర్ల రోడ్లు రిపేర్లు చేసినారు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. తుమ్మల గారి పీరియడ్లో, నా పీరియడ్లో, టోటల్ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అంతకుముందు 60 ఏళ్ల క్రితం డబుల్ రోడ్లు 6,093 కిలోమీటర్లు ఉంటే, మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8,439 కిలోమీటర్ల కొత్తవి సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చినాము. అది రిపేర్లు కావు, అది కొత్తగా రోడ్లు వేయడము. అట్లనే అంటే ఎంత, 60 ఏళ్లలో ఉన్నంత దానికంటే ఎక్కువ చేసినాం అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో. అట్లనే 4 లేన్లలో 669 కిలోమీటర్లు ఉంటే, 60 ఏళ్ళ మొత్తం తెలంగాణ రాకున్న మొదలు మేము వచ్చినాక 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు వేసినాం అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 60 ఏళ్లలో ఉన్న దానికంటే 80% మళ్ళీ మేము కొత్తగా వేసినాం అధ్యక్ష. నేషనల్ హైవేస్లు కూడా పట్టించుకోలేదు, మీరు అడగలేదు, మీరేం చేయలేదు అని అన్నారు అధ్యక్ష. తుమ్మల గారు ఉన్నప్పుడు కావచ్చు, నేను కావచ్చు, స్వయంగా కేసీఆర్ గారు కావచ్చు, రిపీటెడ్గా నేషనల్ హైవేస్ విషయంలో గడ్కరీ గారిని, ప్రధానమంత్రి గారిని కలిసి పర్సూ చేస్తే అధ్యక్ష, 60 ఏళ్ల కంటే మొదలు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ 2,511 కిలోమీటర్లు ఉంటే, మా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2,472 కిలోమీటర్లు ఆడైనాయి అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఎంత ఉండేనో కేవలం 10 సంవత్సరాల కాలంలో అంత యాడ్ చేసాం అధ్యక్ష. ఇకపోతే బిల్డింగ్స్ విషయం తెలుసు. మొన్న ఒక సభ్యురాలు ఎవరు అన్నారు, మీరు కట్టుకుంటే మేము ఇళ్లలో పెట్టుకుంటామా అన్నారు. ఇళ్లలో పట్టవు అధ్యక్ష, బిల్డింగ్లు పట్టవు, రోడ్లు పట్టవు, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి అధ్యక్ష. బిల్డింగ్ల విషయంలో అధ్యక్ష, తెలంగాణ రాకున్న మొదలు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ హయాంలో వారు కట్టినవి 60 సంవత్సరాలలో 30 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టినారు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 1 కోటి స్క్వేర్ ఫీట్ల కొత్త బిల్డింగ్లు కట్టి ఇవాళ 1,32 స్క్వేర్ ఫీట్ ఉన్నాయి అధ్యక్ష ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో. ఆ బిల్డింగ్లు అందరికీ తెలుసు, నేను డీటెయిల్గా పోవక్కర్లేదు. 20-30 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ ఉన్నాయి, 25 కంప్లీట్ అయినాయి, 94 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అయినాయి. అట్లే బ్రహ్మాండమైనటువంటి సెక్రటరియట్ ఇవాళ తెలంగాణకు ఒక మకుటంలా ఉన్నటువంటి సెక్రటరియట్ కట్టుకున్నాం. అమరులకు గౌరవం ఇచ్చేందుకు అమరవీరుల స్మారక చిహ్నం కట్టుకున్నాం. యాదాద్రి టెంపుల్ కట్టుకున్నాం, మొన్న దాని మీద చర్చ జరిగింది గొప్పగా. ఈ ప్రపంచంలోనే కృష్ణశిలతోటి కట్టినటువంటి ఒకే ఒక ఆలయం యాదగిరిగుట్ట ఆలయం. అట్లనే
అనీసుల్ కుర్బా అని అనాథ శరణాలయం కట్టుకున్నాం. అట్లనే జామే నిజామియాలో మంచి ఆడిటోరియం కట్టుకున్నాం, నాక్ బిల్డింగ్స్ కట్టుకున్నాం, గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. ఇవన్నీ R&B డిపార్ట్మెంట్ డబ్బులతోటి అయిపోయింది సార్. అయిపోయింది సార్. వారు అన్నదానికి చెప్పిన సార్, అయిపోయింది సార్. అయ్యా భట్ గారు, అట్లనే సార్ వేరే బిల్డింగ్స్ కూడా మేము చేస్తూ వేరే డిపార్ట్మెంట్ డబ్బులతోటి మేము R&B డిపార్ట్మెంట్ ఆ రోజు ఉన్నప్పుడు చేసే బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. కమాండ్ కంట్రోల్ ఉంది, ఒక 7-8 మెడికల్ కాలేజీలు కట్టినాం, హాస్పిటల్స్ మొదలుపెట్టినాం, అవి నడుస్తూ ఉన్నాయి. అట్లనే కోర్టు బిల్డింగ్స్ కట్టినాం, 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహం బ్రహ్మాండంగా ఆ విగ్రహ సముదాయం కట్టినాం. అదే అధ్యక్ష, వరంగల్లో పెద్ద హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో. అట్లాగే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బిల్డింగ్ కట్టినాం. అట్లనే హాస్పిటల్ స్ట్రిమ్స్ హైదరాబాద్లో కట్టినాం, ప్రెస్ అకాడమీ బిల్డింగ్ కట్టినాం. ఇటు చాలా ఉన్నాయి సార్. కానీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మా మీద కోపం ఉంటే ఉన్నాయండి, ఆ అంబేద్కర్ గారి విగ్రహ సముదాయాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టమని, అట్లే అమరుల స్మారక చిహ్నం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టమని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక అట్లనే CRIFలో మీరు 2018 నుండి మీరు ఒక్క పైస తేలేదు, ₹1 తేలేదు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం CRIFలో డబ్బులు వచ్చినాయి. 2014 నుంచి 2014-15లో 51 కోట్లు, 2015-16లో 135 కోట్లు, 2016లో 280 కోట్లు, 2017లో 249 కోట్లు, 2018లో 279 కోట్లు, 2019-20లో 234 కోట్లు, 2020-21లో 253 కోట్లు, 2021-22లో 261 కోట్లు, 2022-23లో 275 కోట్లు, 2023-24లో 349 కోట్లు, మొత్తంగా 2369 కోట్ల రూపాయలు CARF నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా 2519 కోట్లు ఖర్చు పెట్టినాం. వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మొన్న వీరొచ్చిన తర్వాత తెచ్చిన డబ్బు 283 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఖర్చు 256 కోట్లు పెట్టినారు. ఇట్లా అధ్యక్ష, ఉప్పల్ ఫ్లైఓవర్ మీద కూడా ఆ రోజు నేను పద్దులప్పుడు మాట్లాడతా అని చెప్పిన. ఇది సింపుల్ అధ్యక్ష. ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది నేషనల్ హైవే ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వ రోల్ ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి, వాళ్ళే కాంట్రాక్టర్లను పెడతారు, వాళ్ళే కట్టించుకుంటారు, మన రోల్ తక్కువ ఉంటుంది. అయితే 2017 నుంచి పట్టించుకోలేదన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. దీనికి గజిట్ వచ్చిందే 2017లో. 2017లో గజిట్ వస్తే 2018లో మొదలై ఒక 2-3 సంవత్సరాలు పని నడిచింది అధ్యక్ష. అయితే సార్ ఆన్సర్లో చెప్పమన్నారు సార్, ప్లీజ్ ఒకటే ఆన్సర్లో చెప్పమన్నారు సార్. ఎవరో సభ్యులు అందరికీ ఒకటేసారి సమాధానం చెప్తా. గౌరవ సీనియర్ శాసనసభ్యులు R&B శాఖ నిర్వహించిన వాళ్ళు ఇప్పుడు కూడా సభని తప్పుతో ప్రజల్ని తప్పుతో పట్టారు. మేము వచ్చినాక CRIFకి వెళ్ళి 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వర్క్స్ అన్నీ కూడా 50% అయిపోయినాయి. అది వాస్తవం, రికార్డులో ఉన్నది. 279 అంటే నేను ఏమంటలేదు, మీ ఇష్టం. మీరే నేను 850 కోట్లు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు కోరేది ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. 850 కోట్లు నేనే శాంక్షన్ తీసుకొచ్చి టెండర్లు పెట్టించి 50% వర్క్స్ అయినప్పుడు 290 కోట్లు అని చెప్పడం తప్పు. మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి, లేకపోతే మీరు చూసుకోండి రికార్డ్స్లో ఎన్ని శాంక్షన్ అయినా. మీ అందరు కూడా అదే ఆఫీసర్స్ ఉన్నారు కదా, అదే ఆఫీసర్స్ ఉన్నారు. దయచేసి మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలి, చివరికి అన్నీ చెప్తా. 32,000 కోట్ల 4,000 కోట్లు పెట్టినా ఈ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ లెక్కలే, మీరైనా మేమే తీసుకొచ్చింది అన్నీ పెడితే, కానీ దీన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాం. సార్ నేను అవాస్తవం మాట్లాడలేదు సార్. నేను మాట్లాడింది ఈ ఎక్స్పెండిచర్ సార్. నేను మాట్లాడింది, వారేమో శాంక్షన్స్ మాట్లాడుతున్నారు. శాంక్షన్స్ నా దగ్గర నాకు తెలియదు కదా అధ్యక్ష. ఎక్స్పెండిచర్ ఈ 2024-25లో CRIF నుంచి వచ్చిన డబ్బు 283 కోట్లని మాత్రమే నేను చెప్పిన సార్. వారు నిన్న అన్నది 850 కోట్లు తెచ్చినామన్నారు, ఇవాళనేమో శాంక్షన్ అంటున్నారు. శాంక్షన్ చేస్తే మంచిదే సార్, నాకేం అభ్యంతరం లేదు సార్. అట్లనే ఇది ఉప్పల్ ఫ్లైఓవర్ సార్ 2018లో స్టార్ట్ అయింది, 2-3 సంవత్సరాలు నడిచింది. స్లోగా నడుస్తున్నది ఎందుకు అని వాళ్ళని పిలిచి మాట్లాడితే కాంట్రాక్టర్ లెస్ రేట్లో వేసిండు, ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ వేరే దగ్గర తీసుకుపోతున్నాడంటే అప్పుడు సార్ నేను మళ్ళీ మా అధికారులతో మాట్లాడి ఏం చేయొచ్చు దీంట్లో అంటే, సార్ సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుదాం ఏం చేద్దాం అనేది. ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు, దాంట్లో కన్సల్టెంట్ ఉంటాడు, కాంట్రాక్టర్, ముగ్గురు కలిపి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డబ్బు సక్రమంగా వినియోగించబడుతుంది అని అంటే, సార్ నేను
ఇగో 28 ఏప్రిల్ 2022లో ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సార్ ఇది నేను తమరికి పంపిస్తారా, తమరి పరిశీలనకు పంపిస్తా. నిన్న మంత్రి గారు నన్ను అన్నారు మీరు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయలేదు అని అన్నారు. నేను 1-2 సార్లు నిన్న చెప్పిన చేసినామే అన్న, చేయలేదు అన్నమాట మాట్లాడారు, కానీ చేసిన అనడానికి ప్రూఫ్ అధ్యక్ష. సరే ఇక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ అయిపోయింది, ఏదో కొద్దిగా 30-40% పని అయింది, అయినా సరే అది ముందుకు పోతలేదు అధ్యక్ష. మరి 15 నెలలు అయింది అధ్యక్ష, మళ్ళీ స్టార్ట్ అయింది అధ్యక్ష ఆ పని ఇప్పటికైనా. మరి వీరు వచ్చి 15 నెలలు అయింది కదా. అట్లా కాబట్టి ప్రజలు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక అధ్యక్ష నల్గొండ నియోజకవర్గంలో ₹1 కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్ నల్గొండ నియోజకవర్గంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు, తుమ్మల గారు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గానికి సార్ మొత్తం 279.5 కోట్ల రూపాయల పనులు మంజూరైనాయి సార్. దాంట్లో సార్ 166 కోట్ల రూపాయల పనులు 100% కంప్లీట్ అయినాయి. 113 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. సార్ పనులు తిప్పర్తి నుండి నకరేకల్ వరకు రోడ్డు వెడల్పు పనులు 18 కోట్లు, నల్గొండ నుండి మునుగోడు వరకు రోడ్డు వెడల్పు పనులు 30 కోట్లు, కనగల్ నుండి చందూరు వరకు రోడ్డు వెడల్పు పనులు 17 కోట్లు, కనగల్ నుండి మారేపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు 12.4 కోట్లు, మర్రిగూడ ఇవన్నీ కంప్లీట్ అయినాయి సార్. 5-6 సంవత్సరాలు అయిపోయాయి సార్, ఇవి కంప్లీట్ అయిపోయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేక్ ఇవి కంప్లీట్ అయిన 78 కోట్లు సార్, ఇవి 5-6 సంవత్సరాల క్రితం అయిపోయినాయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ఇవన్నీ కూడా నేను కేటీఆర్ గారు పోయి శంకుస్థాపన చేసినాం సార్. ఎస్ఎల్ఎన్ కాలనీ బైపాస్ నుండి మునుగోడు బైపాస్ వరకు, విద్యాభారతి స్కూల్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు, బైపాస్ రోడ్డు పెద్దబండ నుండి కలెక్టరేట్ వరకు ఇవన్నీ కూడా 30.6 కోట్ల రూపాయలతోటి 2-3 సంవత్సరాల క్రితమే కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత సార్ కేశరాజుపల్లి నుండి అన్షెట్టి దుప్పపల్లి వరకు 4 లేన్ల రోడ్డు 12 కోట్ల రూపాయలు సార్, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది సార్. ఇంకోటి సార్ స్వామి వివేకానంద విగ్రహం నుండి పెద్దబండ వరకు ఈ 2 ఫేజ్లో తీసుకున్నారు, ఒకసారి 46 కోట్లు అది కంప్లీట్ అయింది సార్. ఇంకోసారి 14 కోట్లు మళ్ళీ తీసుకున్నారు, అది ఇంకా నడుస్తూ ఉంది సార్, అది కంప్లీట్ కాలేదు సార్. అట్లనే సార్ డిఈఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు 4 లేన్ రోడ్డు, కలెక్టరేట్ నుండి కేశరాజుపల్లి వరకు మీడియం సెంటర్ లైటింగు, సాగర్ జంక్షన్ నుండి కతాలగూడెం వరకు 6 లేన్ల రోడ్డు, ఇది 38 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. సగం కంప్లీట్ అయింది సార్ మాయంలో, ఇంకా సగం కాలేదు, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి సార్. సార్ అట్లనే హైదరాబాద్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వెడల్పు పనులు 3.5 కోట్లతోటి సార్, అది కూడా 50% కంప్లీట్ అయింది సార్, 50% పని నడుస్తున్నారు సార్. సార్ అట్లనే మర్రిగూడ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం 46 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. 40% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయింది సార్, ఇప్పుడు 20% పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి సార్, ఇప్పుడు పని నడుస్తున్నారు సార్. సార్ అట్లనే ఈ R&B అతిథి గృహం సార్, అది కూడా దగ్గర పడ్డ సార్ 6.25 కోట్లు, R&B జిల్లా కార్యాలయం సార్ 6 కోట్లు, అది కూడా పని నడుస్తున్నారు సార్. ఇది నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు సార్. సార్ తమరు అనుమతిస్తే ఇక ఫోటోలు సార్, రోడ్ల ఫోటోలు సార్, కంప్లీట్ అయిన రోడ్ల ఫోటోలు సార్, జంక్షన్లు సార్, ఇక జంక్షన్ సార్ ఇవన్నీ కూడా తమరికి పంపిస్తా సార్. నేను జంక్షన్లు డెవలప్ చేసినవి అన్నీ ఉన్నాయి సార్, రోడ్లు ఇవన్నీ కూడా నేను తమరికి పంపిస్తాను సార్. ఉన్నాను మళ్ళీ అన్ని కలిపి. అధ్యక్ష సార్, ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు సార్. మాకు వారంటే చాలా గౌరవం కూడా ఉంది. డిమాండ్స్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఈ డిమాండ్స్ మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం కావాలని అడగాల్సింది పోయి 10 ఏళ్ళు R&Bలో ఏం చేశారో చెప్పడం కోసం డిమాండ్స్ పద్దును వాడుకుంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, ప్లీజ్ డిమాండ్స్ మీద మాట్లాడండి. పాతది ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా జనరల్ డిస్కషన్లో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అప్పుడు బట్టి గారు అప్పుడు సభలో లేరు సార్, మొన్న ప్రశ్నోత్తరాల సమయంలో ఇట్లనే వస్తే స్పీకర్ గారు ఏమన్నారంటే పద్దులప్పుడు చెప్పండి అని మా మాట చెప్పారు సార్. దానికోసమే వారిని నేను టైం అడిగినా సార్, వారి టైం ఇచ్చినా అయిపోయింది సార్, కంక్లూడ్ చేస్తున్నాం. ఇక పెద్ద ఏం లేదు సార్ ఇప్పుడు. సార్ బడ్జెట్ అప్పుడు సార్ దేవరకొండ నియోజకవర్గంలో అప్పటి బాలు నాయక్ గారు గౌరవ శాసనసభ్యులు ఒక మాట అన్నారు సార్.
మా నియోజకవర్గంలో ఏ మండలం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ లేదు అన్న మాట మాట్లాడారు సార్. అవాస్తవం సార్ అది. వారి 8 మండలాలు ఉన్నాయి సార్ వారి నియోజకవర్గంలో. ఆ 8 మండలాల్లో 2 మండలాలేమో నేషనల్ హైవే మీదనే ఉన్నాయి సార్. మిగతా 6 మండలాలకు మా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్లు చేసినాం సార్. సరిగో ఇది సార్, ఇది నేరోడ్ బొమ్మ టు నల్గొండ వయా దేవరకొండ సార్. అట్లనే దిండి టు నల్గొండ వయా దేవరకొండ సార్, ఈ రోడ్ సార్ డబుల్ రోడ్డు. అట్లనే గుడిపల్లి టు నల్గొండ, ఇది కూడా డబుల్ రోడ్ సార్. అట్లనే పిఏపల్లి టు నల్గొండ, ఇది కొత్త మండలం అయినా డబుల్ రోడ్ అయింది సార్ దీనికి కూడా సార్. అట్లనే చందంపేట టు నల్గొండ వయా దేవరకొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. సార్ అట్లనే దేవరకొండ టు నల్గొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. ఇవి సార్ వారు ఒక్కటి కూడా కాలేదన్న మాట చెప్పినారు సార్, అది అవాస్తవం సార్. రికార్డు సెట్ చేయాలని చెప్పి తమరికి నేను కోరుతా ఉన్నా సార్. ఇక అట్లనే సార్ ఇంకొకటి చివరిది సార్, ఇది ఇంకొకటి RRR మీద కూడా వారు అన్నారు సార్. ఈ 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయి ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్. డబుల్ రోడ్స్ అయినాయి అధ్యక్ష, ఎప్పుడైనా అధ్యక్ష అని కూడా చెప్పటం లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష, మా కరీంనగర్ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ టు కరీంనగర్ అయింది, మా రామగుండం వరకు అయింది, రోడ్లు అయినాయి అధ్యక్ష. కాదంటలేం, ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది కాదంటలేం అధ్యక్ష. కానీ ఇవన్నీ కూడా మేమున్నప్పుడు కూడా చేయటం జరిగిందని వారు ప్రత్యేకమైన ప్రస్తావన కూడా చేస్తా ఉన్నారు సార్. మాకంటే ముందు ప్రభుత్వాలు చేయలేదని నేను అనట్లేదు సార్, వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు. నేను ప్రస్తావన చేసింది ఏంటంటే దేవరకొండ నియోజకవర్గంలో మండలం నుంచి జిల్లాకు డబుల్ రోడ్ లేదు అన్నారు, అది చెప్పినా సార్. మండలం నుంచి జిల్లాకు సంబంధించి నేను చెప్పినా సార్, ఆ 8 మండలాల సంగతి నేను చెప్పినాను సార్. అట్లనే సార్ RRR విషయంలో 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నారు సార్. ప్రాజెక్ట్ ఆగిపోయింది, మీరు పట్టించుకోలేదు, మీరు కేంద్రంలో అడగలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్ యాక్చువల్గా RRR ప్రాజెక్టుకి సృష్టికర్త, దాని అంకురార్పణ, దాని ఆలోచన చేసిందే కేసీఆర్ గారు సార్. అప్పుడు తుమ్మల గారు కూడా దాని విషయంలో కేసీఆర్ గారితో పాటు ఢిల్లీకి పోయినారు సార్ చాలాసార్లు. 2015 నుండి పర్సూ చేస్తున్న సందర్భంలో అప్పుడు ఫస్ట్ టైం మొత్తం హిస్టరీలోనే సార్ ల్యాండ్ అక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని ఎవరు కూడా మాట ఇయ్యలేదు సార్. అప్పుడు ఆ ప్రభుత్వం మాట ఇచ్చి 50% మేము భరిస్తాము అని మాట ఇస్తే 2015 నుంచి తిరగంగా సార్ 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపినారు సార్ RRRకి. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి నార్థన్ RRRకి సార్, ఉత్తర భాగానికి. అసలు స్టార్ట్ అయింది 2017లో సార్, వాళ్ళ అంగీకారం తెలిపింది 2017లోనే ఆగిపోయిందని వారన్నారు సార్. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి 2021 మార్చి 5 నాడు భారత్ మాలలో పెట్టినారు సార్. దానికి కూడా 4 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు సార్. ఏం చేద్దాం సార్, తిరిగినాం సార్, తిరగలేదని కాదు సార్, ఇగో ఇన్నిసార్లు పోయినాం సార్. ఇగో సార్ ఇది కేసీఆర్ గారు గడ్కరీ గారిని కలిసింది సార్. ఇగో ఇది తుమ్మల గారు కలిసిన నా ఫొటోస్ లేవు సార్. నేను పోయినప్పుడు నేను గడ్కరీ గారిని కలిసినాయి సార్. అట్లనే కేసీఆర్ గారు నేను కలిపి గడ్కరీ గారిని కలిసినాం సార్. ఇట్లా పలు దఫాలుగా వెళ్ళినాం సార్. వెళ్తే 2021 మార్చి 5 నాడు భరత్మాల ప్రాజెక్టులో చేర్చారు సార్. తర్వాత మళ్ళీ పర్సూ చేస్తే 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. మేము 2018లోనే అలైన్మెంట్ పంపించినాం సార్. 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. అంటే ఇది స్టార్ట్ అయిందే 2015 నుంచి సార్. 2017లో సూత్రపాయ అంగీకారం, 2021లో భరత్మాలలో చేర్చినారు, 2021 డిసెంబర్లో అలైన్మెంట్ అప్రూవల్ ఇచ్చినారు. అంతా మేము ఉన్నప్పుడే జరిగినాయి సార్ మొత్తం. అయితే తర్వాత ఏమైంది సార్, వాళ్ళు పేచీ పెట్టారు. మీరు ల్యాండ్ 50% ఇస్తామన్నారు కదా, 4,000 కోట్లు అయితే ల్యాండ్కు 2,000 కోట్లు డిపాజిట్ చేయరు అన్నారు. 2,000 కోట్లు డిపాజిట్ ఎందుకు చేస్తామండి, ఈ ల్యాండ్ మీరు ఎట్లెట్లా అక్వైర్ చేస్తే అట్లట్లా మీరు ఇవ్వండి మేము ఇస్తామని మాట మాట్లాడి ఆ పర్సూ చేస్తే సంవత్సరం పట్టింది సార్. మేము 100 కోట్ల డిపాజిట్ కూడా చేసినాం సార్. చేసి సార్ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 మట్టుకు 1 ఇయర్లో 4 జిల్లాలకు 4 ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లను పెట్టి ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఉంటుంది సార్. 3A 3 స్మాల్ ఏ 3 బిగ్ ఏ అని ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ అంటే ఏంది, సర్వే నంబర్లు ఏరియాలు అన్నీ కూడా ఎకరాల విస్తీర్ణం అన్నీ కూడా ఫైనల్ చేసి
3D నోటిఫికేషన్ కూడా సార్ 80% భూములకు 3D నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం సార్ మేము ఉన్నప్పుడు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి సార్. ఇప్పుడు 15 నెలలు అయింది సార్. 15 నెలల్లో ఇప్పటికీ సార్ ఒక్క ఎకరం కూడా భూసేకరణ జరగలేదు సార్. ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఇప్పటికి ఈ రోజు మట్టికి సార్. అట్లనే ఏమైంది, మధ్యలో వాళ్ళు టెండర్ పిలిచినారు సార్. టెండర్ పిలిచిన రోజు ఎప్పుడు డిసెంబర్ 28 నాడు టెండర్ పిలిచినారు. 45 రోజులు టైం ఇచ్చి ఫిబ్రవరి 17 ఓపెన్ అవుతుంది టెండర్. డిసెంబర్ 28 నాడు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఫిబ్రవరిలో RRR వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాము అని ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఇప్పటికీ సార్ టెండరే ఓపెన్ కాలేదు సార్. టెండర్ కూడా పోస్ట్పోన్ చేసిరు సార్. మళ్ళీ రెండోసారి పోస్ట్పోన్ చేసిరు సార్ ఇప్పుడు టెండర్. అయితే ఇంకా గమ్మత్ ఏం తెలుసా సార్, దీనికి NH నెంబర్ రాలేదు సార్. ఇంకా NH నెంబర్ రాకపోతే ల్యాండ్ అక్విజిషన్ NH యాక్ట్ ప్రకారం చేయాలి సార్. NH నెంబరే రాకపోతే NH యాక్ట్ అప్లికబుల్ కాదు, ల్యాండ్ అక్విజిషనే కాదు. అట్లనే సార్ ఇంకోటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు సార్. దీనికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతే పనులే స్టార్ట్ కావు. అంటే ఇప్పుడు టెండర్ కావడానికి వీల్లేదు, పనులు స్టార్ట్ కావడానికి వీల్లేదు. ఈ 15 నెలల్లో మరి ఏం చేసిర్రో మరి తమరి ద్వారా వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా సార్ మేమున్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు అగ్రి అయినారు. మేమున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఇద్దరం కలిసి అలైన్మెంట్ ఫైనల్ చేసి వాళ్ళకి పంపించినాం. పంపించి అలైన్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తూ ఉన్నది. ఈ అలైన్మెంట్ మారుస్తుడు ఎందుకు, ఇది కూడా సమాధానం చెప్పాలి. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల వాళ్ళు టేకప్ చేస్తారో చేయరో డౌట్. ఒకవేళ వాళ్ళు టేకప్ చేయకపోతే NH వాళ్ళు చేయకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రజల మీద 15,000 కోట్ల భారం పడబోతున్నది అని చెప్పి నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ గౌరవ మంత్రి గారు నిన్న అన్నారు ఈ హ్యామ్ ద్వారా మేము రోడ్డు డెవలప్ చేస్తాం. వాళ్ళు అన్నది ఏంటంటే 17,000 కిలోమీటర్లు బడ్జెట్ బుక్లో పెట్టినారు. 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లు పెట్టి 2028 లోపు అంటే 3 సంవత్సరాల లోపు మేము రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తామన్న మాట చెప్పినారు. వి వెల్కమ్, సంతోషం. అయితే అధ్యక్ష ఇది దీంట్లో ఏంది, మళ్ళా ఇవాళ పద్దులలో బడ్జెట్ ప్రసంగంలో ఒకటి ఉన్నది అధ్యక్ష, పద్దులలో ఒకటి వచ్చింది. ఆర్థిక మంత్రి గారు కూడా సెటరేట్ చేసుకోండి. బడ్జెట్ ప్రసంగంలోనేమో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లని R&B దాంట్లో ఇచ్చినాడు. మళ్ళీ ఇవాళ R&B పద్దులనేమో 12,000 కిలోమీటర్లు అని ఇచ్చినారు. సరే లేటెస్ట్ టేక్ 12,000 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో ఏమున్నది అధ్యక్ష, వాళ్ళు చెప్పింది ఏంటంటే 40% స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాము, 60% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. అధ్యక్ష ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంకరా, లేదు పెట్టుబడిదారా, లేదు కాంట్రాక్టరే పైసలు పెడతారా, ఇది క్లారిఫై చేయాలి మంత్రి గారు వారి సమాధానంలో. అయితే ఈ 40% ఇప్పుడు 12,000 కిలోమీటర్లకు అధ్యక్ష 19,720 కోట్లు అయితే సుమారుగా. 40% అంటే 7,904 కోట్లు వీళ్ళు బడ్జెట్ నుంచి ఇవ్వాలి. దీన్ని వీళ్ళు ఏమన్నారు, మొదటి దఫా 4,600 కిలోమీటర్లు, రెండో సంవత్సరం 4,600 కిలోమీటర్లు, మూడో సంవత్సరం 2,800 కిలోమీటర్లు. అంటే మొదటి సంవత్సరం 4,600 కిలోమీటర్లకు వీళ్ళకి కావాల్సిన వీళ్ళు బడ్జెట్లో పెట్టవలసిన డబ్బు 3,029 కోట్లు. వీళ్ళ హామ్ మోడల్లో చేయాలనుకున్నది 3,029 కోట్లు పెట్టాల్సింది వీళ్ళు కేవలం ఈ బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే పెట్టినారు అధ్యక్ష. మొదటి సంవత్సరమే మీరు హామ్ మోడల్లో డెవలప్ చేస్తా అనుకున్న దాంట్లో మొదటి సంవత్సరమే మీరు 40% బడ్జెట్ నుంచి పెట్టే దాంట్లో మీరు 3,029 కోట్లు పెట్టేది 500 కోట్లే పెట్టి 2,529 షార్ట్ చేస్తే మరి మొదటి సంవత్సరమే కేటాయింపులు లేకపోతే మీరు అనుకున్న టార్గెట్ ఎట్లా ముందటికి పోతారు? మరి ఇది ఎవరి కోసం, ఇది మీరు చెప్పేది ఎట్లా నమ్మాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి అధ్యక్ష. అట్లనే ఇక్కడ ఇంకొకటి నేను మంత్రి గారిని అడగదలుచుకున్న వారి సమాధానంలో చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టినారు. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు అధ్యక్ష ఒక డబుల్ రోడ్ వేద్దాం అనుకోండి, కిలోమీటర్ 1.5 అవుతుంది ఈరోజు, ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు నడుస్తున్నది. ఈ హ్యామ్ మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్ తోటి పెట్టించి చేస్తే ఆ కిలోమీటర్కి అయ్యే ఖర్చు పెరుగుతుందా? ఎంత పెరుగుతుంది? మా సమాచారం పెరుగుతుందని. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము RDC లోన్ తీసుకున్నాం, కానీ ఎస్టిమేషన్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది.
ఆ లోన్ తీసుకున్న డబ్బులతోటి మేము కాంట్రాక్టర్లకు ఇస్తాం, ఇంట్రెస్ట్ మేము అన్ని మళ్ళీ బ్యాంకు కట్టుకుంటారు, గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కట్టుకుంటారు. ఇక్కడ స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అయ్యే ఖర్చు కిలోమీటర్కి ఎంతైతే అవుతుందో అంతల్నే అవుతుందా, ఆ మోడల్లో పెరుగుతుందా? ఒకవేళ పెరిగితే ఈ హామ్ మోడల్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు అయ్యి కాంట్రాక్టర్ లాభాల కోసం ఈ హామ్ మోడల్కి పోయి ప్రజల మీద భారం మోపి జనరేషన్స్ మీద భారం మోపే విధానాన్ని మేము టీఆర్ఎస్